నమస్కారం. రితుస్.com జావా ట్యుటోరియల్‌కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనము మెంబర్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ గురించి తెలుసుకుందాము. అలానే లోకల్ వేరియబుల్స్ గురించి కూడా తెలుసుకుందాము. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఏంటి అనేది మనము తెలుసుకుందాం. సో, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్లాస్ క్రియేట్ చేశాననమాట. సో, ఈ ఎగ్జాంపుల్ క్లాస్‌లో ఐ హావ్ క్రియేటెడ్ వన్ ఇంటీజర్ మెంబర్ వేరియబుల్. సో, వేరియబుల్ పేరు మెంబర్ వేరియబుల్ అండ్ ఇట్స్ ఇంట్. దీని ముందు అసలు స్టాటిక్ అనే కీవర్డ్ లేదు కాబట్టి ఇట్స్ అ మెంబర్ వేరియబుల్ అనమాట. సో ఎనీ వేరియబుల్ విచ్ ఈస్ నాట్ స్టాటిక్ అనేదే కీవర్డ్ లేకపోతే దాన్ని మెంబర్ వేరియబుల్ అంటాం. సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆల్సో. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇప్పుడు మీరు చూసేది నెక్స్ట్ వేరియబుల్ వచ్చేసి ఐ డిక్లేర్డ్ ఇట్ అస్ స్టాటిక్ స్పేస్ ఇంట్. దీనికి మీనింగ్ వచ్చేసి వీఆర్ డిక్లేరింగ్ ఇట్ అస్ అ స్టాటిక్ వేరియబుల్. నేను దానికి పేరు కూడా స్టాటిక్ వేరియబుల్ అని ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్కి స్టాటిక్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. నేను ఇంకొక రెండు మెథడ్స్ కూడా క్రియేట్ చేశాను ఈ క్లాస్లో. ఇంక్రిమెంట్ మెంబర్ వేరియబుల్ అనే మెథడ్. మెంబర్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు మెంబర్ వేరియబుల్ +1. సో మెంబర్ వేరియబుల్ ++ అని కూడా రాసుకోవచ్చు షార్ట్గా మనము. సో ఇది బేసిక్లీ మెంబర్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్రిమెంట్ స్టాటిక్ వేరియబుల్ అనే మెథడ్ క్రియేట్ చేశాను. దట్ బేసిక్లీ ఇంక్రీజెస్ ది స్టాటిక్ వేరియబుల్ వాల్యూ ++ అని కూడా రాసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు స్టాటిక్ వేరియబుల్ +1 ఆర్ స్టాటిక్ వేరియబుల్ ++. సో ఈ రెండిట్లలో పెద్ద డిఫరెన్స్ లేదు. సో దిస్ ఈస్ టూ మెథడ్స్ విచ్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇప్పుడు నేను ఒక మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. అండ్ మెయిన్ ఫంక్షన్లో ఐ క్రియేటెడ్ 2 ఇన్స్టెన్సెస్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్ క్లాస్. సో ఈ ఎగ్జాంపుల్ క్లాస్లో ఇన్స్టెన్స్ 1 అండ్ ఇన్స్టెన్స్ 2 అని చెప్పేసి 2 ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనము వీటిలో ఉన్న డిఫాల్ట్ వాల్యూస్ ఏంటి అనేది డీబగ్ చేసి కనుక చూద్దామా. సో ఇక్కడ నేను ఒక బ్రేక్ పాయింట్ పెడతాను. ఇప్పుడు మీరు చూసినట్టయితే డీబగ్ స్టార్ట్ అయ్యి ఇట్స్ స్టాపింగ్ ఎట్ ది ఇన్స్టెన్స్ 1. సో నేను ఇప్పుడు F6 ప్రెస్ చేస్తున్నాను. లెట్స్ క్రియేట్ ది ఇన్స్టెన్స్ 1. అండ్ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇన్స్టెన్స్ 1 అనే దాంట్లో ఇట్స్ షోయింగ్ అ మెంబర్ వేరియబుల్. సో మెంబర్ వేరియబుల్లో ఉన్న వాల్యూ 0. మనం యాక్చువల్గా 0 అని అసైన్ చేయలేదు. బై డిఫాల్ట్ ఆల్ ది మెంబర్ వేరియబుల్స్ గెట్ అ వాల్యూ. అదే మెంబర్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి నంబర్స్ అయితే 0, ఆబ్జెక్ట్స్ అయితే నల్, క్యారెక్టర్ అయితే 0 యాస్కీ వాల్యూ ఉండదు అనమాట. సో ఆల్ ఇప్పుడు మీరు చూసారంటే ఎగ్జాంపుల్లో మనం ఎక్కడ 0 అనేది ఇవ్వలేదు. సో ఇన్స్టెన్స్ 1లో వీ హ్యావ్ అ మెంబర్ వేరియబుల్ విత్ అ వాల్యూ 0. సో అలానే మీరు చూసారంటే ఇప్పుడు నేను F6 తిరిగి ప్రెస్ చేస్తున్నాను. ఈ ఇన్స్టెన్స్ 2లో కూడా మెంబర్ వేరియబుల్ ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఈవెన్ దో ఇక్కడ నేను యాక్చువల్గా స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేశాను చూసారా. ఈ ఎగ్జాంపుల్ అనే దాంట్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి. మెంబర్ 1 మెంబర్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. కాకపోతే మీరు డీబగ్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో వచ్చే వాల్యూ మెంబర్ వేరియబుల్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే యాక్చువల్గా ది డిఫరెన్స్ బిట్వీన్ అ మెంబర్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్ ఏంటంటే మెంబర్ వేరియబుల్ ఇస్ కాల్డ్ అన్ ఇన్స్టెన్స్ వేరియబుల్. సో ఇక్కడ ఇన్స్టెన్స్ 1 క్రియేట్ చేశాను కదా. ఇన్స్టెన్స్ 1కి ఒక వాల్యూ ఉంటుంది మెంబర్ వేరియబుల్కి, ఇన్స్టెన్స్ 2కి ఇంకొక వాల్యూ ఉంటుంది. కాకపోతే ఈ స్టాటిక్ వేరియబుల్ అనే దాన్ని క్లాస్ వేరియబుల్ అంటారు. సో ఈ క్లాస్ వేరియబుల్ అంటే ఏంటంటే ఎంటైర్ క్లాస్కి ఈ వాల్యూ ఒకటే ఉంటుంది అనమాట. సో నేను ఒక యాడ్ వాచ్ లైక్ ఐమ్ గోయింగ్ టు యాడ్ అ వాచ్. సో ఆ వాల్యూని ఎలా రిఫర్ చేస్తామంటే స్టాటిక్ వేరియబుల్ని విల్ యూజువలీ రిఫర్ బై యూజింగ్ చూసారంటే క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్. ఇప్పుడు దాని వాల్యూ చూసారంటే 0. సో మెంబర్ వేరియబుల్స్ అన్నీ వీ యూజువలీ రిఫర్ ఇట్ యూజింగ్ ది ఇన్స్టెన్స్ నేమ్ బికాస్ మెంబర్ వేరియబుల్స్ అనేవి ఇన్స్టెన్స్కి రిలేటెడ్. సో క్లాస్ వేరియబుల్స్ అనేవి క్లాస్కి రిలేటెడ్. సో నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రెజ్యూమ్ చేసి లెట్స్ గో హెడ్ అండ్ ట్రై. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇఫ్ ఐ సే ఇన్స్టెన్స్ 1 డాట్ మెంబర్ వేరియబుల్ చూసారంటే మెంబర్ వేరియబుల్ వస్తుంది. సో ఇన్స్టెన్స్ 1 డాట్ మెంబర్ వేరియబుల్ మనము యాక్సెస్ చేయొచ్చు. మీరు క్లాస్ వేరియబుల్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే అది స్టాటిక్ వేరియబుల్ని ఎగ్జాంపుల్ డాట్ స్టాటిక్ వేరియబుల్ మీరు చూసారంటే క్లాస్ నేమ్ యూస్ చేసి యాక్సెస్ చేస్తున్నారు. స్టాటిక్ వేరియబుల్స్ని క్లాస్ నేమ్ యూస్ చేసి యాక్సెస్ చేస్తారు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ని ఇన్స్టెన్స్ నేమ్ యూస్ చేసి యాక్సెస్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఏంటంటే ఈ ఇన్స్టెన్స్ 1లో లెట్స్ ఈ ఇన్స్టెన్స్ 1లో నేను ఇన్స్టెన్స్ 1 డాట్ ఇంక్రిమెంట్ మెంబర్ వేరియబుల్ అనేది రాస్తున్నాను. నెక్స్ట్ ఇన్స్టెన్స్ 1 డాట్ ఇంక్రిమెంట్ స్టాటిక్ వేరియబుల్ అని రాస్తున్నాను.
సో ఇన్స్టెన్స్ 1లోంచి 2 మెథడ్స్ కాల్ చేస్తున్నాను. ఇన్స్టెన్స్ 2లో నేను ఏది కాల్ చేయలేదు. సో ఇన్స్టెన్స్ 2 ఐ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే ఇన్స్టెన్స్ 1లో ఐవ్ కాల్డ్ 2 మెంబర్ వేరియబుల్, ఇంక్రిమెంట్ మెంబర్ వేరియబుల్, ఇంక్రిమెంట్ స్టాటిక్ వేరియబుల్ అనేది నేను కాల్ చేశాను. ఇప్పుడు దీంట్లో వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దామా. సో డీబగ్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు మీరు చూసారంటే ఈ రెండు ఇన్స్టెన్స్ 1లో ఉన్న రెండు ఇది ఎగ్జిక్యూట్ అయ్యాయి. నేను దాని తర్వాత ఇన్స్టెన్స్ 2లోది కూడా ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మీరు ఇన్స్టెన్స్ 2లో మెంబర్ వేరియబుల్ చూసారంటే వాల్యూ వచ్చేసి 1 అని ఉంది. సో ఇన్స్టెన్స్ 1 మెంబర్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి, బికాస్ వీ కాల్ ది ఇంక్రిమెంట్ మెంబర్ వేరియబుల్ వన్స్, ది ఇన్స్టెన్స్ 1లో మెంబర్ వేరియబుల్ వాల్యూ వచ్చేసి 1 అని ఉంది. మీరు అదే ఇన్స్టెన్స్ 2లో మెంబర్ వేరియబుల్ వాల్యూ చూసారంటే 0లో ఉంది. సో మీరు ఇక్కడ ఇంక్రిమెంట్ మెంబర్ వేరియబుల్ అని ఏదైతే కాల్ చేసామో అది ఇన్స్టెన్స్ 1 పైన కాల్ చేసాం కాబట్టి ఓన్లీ ఇన్స్టెన్స్ 1లోని మెంబర్ వేరియబుల్ మాత్రమే ఇంక్రిమెంట్ అయింది. ఇన్స్టెన్స్ 2లో ఉన్న మెంబర్ వేరియబుల్ వాల్యూ చేంజ్ అవ్వలేదు. సో ఇన్స్టెన్స్ 1 మెంబర్ వేరియబుల్ హ్యాస్ బికమ్ 1. ఇన్స్టెన్స్ 2లో ఉంది మెంబర్ వేరియబుల్ 1 చేసి ఇట్ స్టిల్ రిమైన్స్ అట్ 0. కాకపోతే స్టాటిక్ వేరియబుల్స్ చూసారంటే మీరు, నేను ఇప్పుడు ఐ యాడ్ అ వాచ్. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 1.static వేరియబుల్ బదులుగా I'll start using instance 1.static వేరియబుల్. సో నేను ఇన్స్టెన్స్ 1.static వేరియబుల్ అని రెఫర్ చేశానంటే మీరు దాని వాల్యూ ఎంత ఉంటుందో చూసారా, 1 అని ఉంది. సో ఇన్స్టెన్స్ 2.static వేరియబుల్ వాల్యూ చూద్దామా. స్టాటిక్ వేరియబుల్, సో దాని వాల్యూ కూడా 1 అని ఉంది. మీరు ఇక్కడ చూసారంటే ఈ ప్రోగ్రాంలో ఈ స్టేజ్లో స్టాటిక్ వేరియబుల్ 1, మీరు ఇన్స్టెన్స్ 2లో యాక్చువల్గా స్టాటిక్ వేరియబుల్ ఇదే కాల్ చేయలేదు. అయినా మీరు చూసారంటే స్టాటిక్ వేరియబుల్ మనం యాక్చువల్గా ఇంక్రిమెంట్ ఇన్స్టెన్స్ 2లో ఉన్న స్టాటిక్ వేరియబుల్ ఇంక్రిమెంటే చేయలేదు. వీ ఓన్లీ ఇంక్రిమెంటెడ్ ఇన్స్టెన్స్ 1 స్టాటిక్ వేరియబుల్. కానీ ఇన్స్టెన్స్ 2 స్టాటిక్ వేరియబుల్ వాల్యూ కూడా 1 అయిపోయింది. సో అందుకనే యాక్చువల్గా ఇప్పుడు మీరు చూసారంటే యాక్చువల్గా స్టాటిక్ వేరియబుల్స్ అనేవి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు అన్ ఇన్స్టెన్స్. మీరు ఇప్పుడు నేను ఇదే ప్రోగ్రామ్ని లెట్స్ సే ఐ విల్ రన్ ఇట్ విత్ ఈ మెథడ్స్ వచ్చేసి 2 times కాల్ చేశాను అనుకోండి. సో లెట్స్ కాల్ దిస్ మెథడ్స్ 2 times అండ్ విల్ ఆస్క్ it to restart. So నేను ఇన్స్టెన్స్ 1.increment static వేరియబుల్ అనే మెథడ్ రెండు సార్లు, ఇంక్రిమెంట్ స్టాటిక్ వేరియబుల్ అనే మెథడ్ 2 సార్లు కాల్ చేశాను అనమాట. అండ్ దెన్ విల్ లుక్ ఎట్ ది వాచ్ విండో ఆల్సో. సో ఇది నేను లెట్స్ గో ఓవర్ దిస్ అండ్ నౌ లెట్స్ లుక్ ఎట్ ది వాచ్ విండో. సో లెట్స్ డూ అ వాచ్. మీరు చూసారంటే ఇన్స్టెన్స్ 2.static వేరియబుల్ వాల్యూ వచ్చేసి 2, ఇన్స్టెన్స్ 1.static వేరియబుల్ వాల్యూ కూడా 2. సో స్టాటిక్ వేరియబుల్ అనేది ఒకే ఒక వేరియబుల్ ఉంటుందన్నమాట. సో మీరు ఐదర్ క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ అని యాక్సెస్ చేసినా, ఇన్స్టెన్స్ నేమ్ డాట్ స్టాటిక్ వేరియబుల్ అని యాక్సెస్ చేసినా యూ విల్ గెట్ ది సేమ్ వాల్యూ. అండ్ మీరు ఏదో ఒక వాల్యూ చేంజ్ చేసినా యూ ఆర్ చేంజింగ్ ఎవ్రీథింగ్, బికాస్ ఇంటర్నల్లీ స్టాటిక్ వేరియబుల్స్ ఒక క్లాస్కి ఒకటే ఉంటుంది. కాకపోతే మెంబర్ వేరియబుల్స్ ఒక్కొక్క ఇన్స్టెన్స్కి సపరేట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇన్స్టెన్స్ 2లో ఉన్న మెంబర్ వేరియబుల్ ఇస్ స్టిల్ 0. ఇట్ ఈస్ నాట్ ఇంక్రిమెంటెడ్ బికాస్ ఐ చేంజ్డ్ ఇన్స్టెన్స్ 1. ఇప్పుడు ఇన్స్టెన్స్ 1లో ఉన్న వాల్యూ చూసారంటే మెంబర్ వేరియబుల్ ఇస్ 2. సో ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ నేను 2 సార్లు ఇంక్రిమెంట్ చేశాను. సో ఈ మెంబర్ వేరియబుల్, కాకపోతే స్టాటిక్ వేరియబుల్ స్టిల్ రిమైన్స్ ది సేమ్. మీరు చూసారంటే ఇన్స్టెన్స్ 2లో ఉన్న మెంబర్ వేరియబుల్ వాల్యూ నేను చేంజ్ చేయలేదు కాబట్టి it still remains the same. సో సమ్మరీ ఏంటంటే మెంబర్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అంటే ఒక్కొక్క ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ క్లాస్కి, సో ఒక్కొక్క న్యూ క్రియేట్ చేసే కొద్దీ దానికి సపరేట్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అన్నమాట. సో మీరు ఏదైనా ఇన్స్టెన్స్ 1 డాట్ ఆ వాల్యూ యాక్సెస్ చేశారంటే యు ఆర్ ఓన్లీ చేంజింగ్ ది వాల్యూ బిలాంగింగ్ టు దట్ ఇన్స్టెన్స్. వేరే ఇన్స్టెన్సెస్ ఇన్స్టెన్స్ 2, ఇన్స్టెన్స్ 3 అనేది ఉంటే అవి చేంజ్ అవ్వవు. అదే స్టాటిక్ వేరియబుల్స్ అనేటప్పటికీ అవి క్లాస్ వేరియబుల్స్ అనమాట. అంటే ఒక క్లాస్కి ఒకే వేరియబుల్ ఉంటుంది. సో మీరు ఆ క్లాస్కి 10 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసినా సరే ఒక వాల్యూ చేంజ్ చేస్తే మిగతా వాల్యూస్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ది ప్రైమరీ డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ అ స్టాటిక్ వేరియబుల్. సో ఇప్పుడు మనం అది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసేద్దాం. రెజ్యూమ్. We are creating more videos as we speak, and if you want to stay updated, don't forget to click the subscribe button.
If you like this video, please give a thumbs up and feel free to share this video. Thanks for watching. Until next time.